హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో రోటి పచ్చడి తయారు చేసుకుందామండి. రోటి పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి కదండి. ఆ రోటి పచ్చడి కూడా పాలకూరతో రోటి పచ్చడి అండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. తప్పకుండా ఈ పాలకూర చట్నీని ఒక్కసారి చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా మనం 3 గుప్పిళ్ళ పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగేసి తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి కారానికి సరిపడా 10 నుండి 12 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూను ధనియాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను మినపప్పు, అలాగే 1 టీ స్పూను పచ్చెనగపప్పు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంతా తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకుందాం. ఇందులో 2 టీ స్పూన్లు నూనె వేసుకుందాము. నూనె కాగిన తర్వాత మనం తీసుకున్న 1 టీ స్పూను పచ్చెనగపప్పు, 1 టీ స్పూను మినపప్పు, 1 టీ స్పూను ధనియాలు, 1/2 టీ స్పూను జీలకర్ర వేసేసుకొని దోరగా వేయించుకుందాము. దోరగా చక్కగా వేగి మంచి వాసన వస్తుందండి. అప్పుడు మనం ఎండుమిరపకాయలని వేసేసుకోవాలి. వీటిని కూడా బాగా వేగేటట్టు వేయించుకోవాలి. అన్నీ చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని అంతా ప్లేట్లోకి తీసేసుకున్నాం. కొద్దిగా నూనె మిగిలింది కదండి, ఈ నూనెలోనే మరో టీ స్పూను అవసరమైతే నూనె వేసుకోవాలి. తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, అదంతా కూడా ఈ పెనంలో వేసేసుకోవాలి. పాలకూరని కొద్దిగా వేయించుకుందాం. మంట తగ్గించేసి మూత పెట్టుకున్నామంటే 2 నిమిషాల్లోనే మనకు పాలకూర అంతా ఉడికి మగ్గిపోతుంది. ఈలోగా మనం చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టేసుకున్నాము. పాలకూరలో నీళ్ళు ఉంటుంది కదండి, ఆ నీళ్ళతోనే మనకి చక్కగా మగ్గిపోయి మంచిగా మెత్తబడిపోతుంది. మళ్ళీ వేరే నీళ్ళు అనేది వేయనవసరం లేదండి. ఇందులో నీళ్ళు ఎగిరే లోపల మనకి పాలకూర కూడా ఉడికిపోతుంది. పాలకూరలో తడంతా పోయి మంచిగా పచ్చివాసన లేకుండా పాలకూర చక్కగా ఉడికిపోయిందండి. ఒక కాడ తీసుకుని ఇట్లంటే కూడా మనకి మెత్తగా అయిపోతుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పాలకూర అంతా కూడా చల్లారబెట్టుకోవాలి. పాలకూర చల్లారే లోపల మనం వేయించుకున్నాం కదా ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు అవన్నీ మనం రోట్లో వేసేసుకోవాలి. ఈ పచ్చడి నూరుకోబోయే ముందు రోలును ఒకసారి బాగా కడిగేసి తడి లేకుండా తుడిచేసుకోవాలండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఫస్ట్ వీటిని దంచుకోవాలి. మీ దగ్గర రోల్ లేకపోయినా రోట్లో దంచడం కష్టం అనిపించినా మిక్సీలో కూడా వేసేసుకోవచ్చండి ఈ పచ్చడిని. ఈ టైంలోనే రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుందాం. కూడా నీళ్లు వేయకముందే మనకు ఇందులో ఎండుమిరపకాయల్లోని గింజలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చక్కగా మెదిగిపోవాలి. నీళ్లు వేస్తే మళ్ళీ కష్టం ఇవన్నీ మెత్తగా అవ్వడం. ఇప్పుడు ఇందులో చింతపండు వేసేసుకుందాం. ఈ చింతపండుని కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టుకుంటే మనకి తొందరగా మెదిగిపోతుంది. ఈ చింతపండు వేసిన తర్వాత అందులో మెదగని గింజలు ఏమన్నా ఉంటే ఈ చింతపండు చెమ్మతో అదంతా కూడా మెత్తగా మెదిగిపోతుంది.
కొద్దిగా నీళ్ళు వేసుకొని దీన్ని కొంచెం మెత్తగా చేసుకుందాం. నీళ్ళు వేసినప్పుడు దంచకూడదండి, దంచితే ఆ నీళ్ళంతా మన మీద ఎగిరి పడతాయి. ఇలా మెత్తగా మెదిగిన తర్వాత ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా రుబ్బుకోవాలి. అవసరమైతే చివరిలో మనం రోలు కడిగి వేసుకోవచ్చు. ఈ టైంలో వాడ్చి పెట్టుకున్న పాలకూరను వేసేసుకున్నాం. పాలకూర మరి ఆకులుగా లేకుండా కాడలంతా మెత్తగా మెరిగిపోయేలాగా మనం దీంట్లో పాలకూర వేసేసి మెత్తగా రుబ్బేసుకోవాలి. మిక్సీలో వేసినంత మెత్తగా ఏం రాదండి, రోల్లో కరెక్ట్గా వస్తుంది పచ్చడి మనం ఎంత రుబ్బితే కూడా. ఒకసారి ఈ టైంలో ఉప్పు సరిపోయిందేమో చూసుకుందాం. కరెక్ట్గా సరిపోయిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా పూర్తిగా మెరిగిన తర్వాత ఈ పచ్చడి అంతా తీసి ఒక గిన్నెలో వేసేసుకున్నాము. సంగటిలోకి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి భలే ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ పచ్చడి అంతా మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసేసుకుందాం. పచ్చడి చాలా గట్టిగా రుబ్బుకున్నాం కదండి, ఈ రోట్లో కూడా పచ్చడి మిగిలిపోయింది. మామూలుగా అయితే ఈ పచ్చడిలోనే వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని ముద్దలు పెట్టేస్తారండి మా పెద్దవాళ్ళు. మొత్తం ఇలా చిక్కగా నీళ్ళు పోసి కడిగేసుకున్న తర్వాత దీన్నంతా కూడా మనం పచ్చడిలోకి కలిపేసుకోవాలి. అలాగే రోకలుకున్న పచ్చడి కూడా తీసేసి వేసేసుకొని దీన్నంతా మనం వేయించుకున్న పెనంలోకి ఈ పచ్చడి తీసి పెట్టుకున్నాను. దీంట్లోకి ఈ నీళ్ళంతా కూడా మనం వేసేసుకోవాలి. ఒకసారి ఈ పచ్చడి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా టేస్ట్ ఉండాలంటే దీనికి లైట్గా మనం తిరగబాతు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంతమంది తిరగబాతు ఉంటేనే పచ్చళ్ళు ఇష్టపడతారు కదండి. ఇవన్నీ ఆయిల్లో వేయించాము, తిరగబాతు అవసరం లేదు. కావాలనుకుంటే మనం తిరగబాతు వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పోపు పెనం పెట్టేసుకుందాం. మంట తగ్గించేసుకొని ఇందులోకి 1 టీ స్పూను నూనె వేసుకున్నాము. నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు లైట్గా దంచి అవి కూడా వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒకసారి దీన్ని అంతా కలిపేసి రుబ్బి పెట్టుకున్న పచ్చడిలో ఈ పోపు వేసేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా స్పెషల్గా పాలకూర రోటి పచ్చడి. మీకు రోట్లో దంచుకునే వీలు లేకపోతే మిక్సీలో కూడా నేను చెప్పిన విధంగానే ఫాలో అవుతూ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఓకే అండి, మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోని మిగతా రెసిపీస్ అన్నీ ఒకసారి చూసి ట్రై చేసి తిన్న తర్వాత ఎంత రుచిగా ఉన్నాయనేది, అలాగే మీకు ఎలా కుదిరిందనేది తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.